కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అసలు యాక్చువల్గా ఇట్లా ఏంది సమర్థంగా తప్పుల్ని తిప్పికొట్టడం, తర్వాత ఏదైనా సవాళ్ళను ప్రతి సవాలు విసరడం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, తర్వాత కల్వకుంట్ల కవిత కానీ వీళ్ళు సమర్థవంతమైనటువంటి నాయకులు. ఎందుకనంటే ప్రతిపక్షాలను ఎట్లా తిప్పికొట్టాలి, తర్వాత మనం జరుగుతున్నటువంటి దానికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి, దాంట్లో క్లియర్ గా నిష్ణాతులు ఇక్కడ కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని. బరాబర్ ఇది వాస్తవం తట్టుకుంటారు అసలు గట్టిగా లేకపోతే వాస్తవంగా సబ్జెక్ట్ ఉంటుంది అన్న. నేను ఏమంటున్నా వాళ్ళతో తట్టుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఎంత మాట్లాడతారో, హరీష్ రావు ఎంత మాట్లాడతారో, కవిత ఎంత వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి మాట్లాడతారు. వాస్తవం అది. కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఏదానికి అది మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని తప్పైనా ఒప్పైనా మంచిగా మాట్లాడదామా, చెడు మాట్లాడదాం. బరాబర్ మొత్తం పబ్లిక్ ని ఒప్పించగలిగే శక్తి నిజంగా 100% కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, వీళ్ళకి కవితకు గానీ ఉంటది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఉంటది కదా, ప్రజల్ని మెప్పించగలుగుతారు వాళ్ళు.